ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తానూరులో యూత్ క్రికెట్ టోర్నమెంట్, ప్రథమ ద్వితీయ బహుమతులు. పొంచి ఉన్న కరోనా మూడవ ముప్పు, జాగ్రత్తలు తప్పక పాటించాలన్న డాక్టర్లు. మద్యంపై పెట్టిన దృష్టి ఉద్యోగాలపై ఏది? హామీలే తప్ప ఆచరణ లేదన్న కాంగ్రెస్ నేత. ఊరికి ఉత్తరాన సినిమాలో సన్నివేశాలు తెలంగాణని కించపరుస్తున్నాయని నిరసనలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లి గ్రామానికి చెందిన దూడపై చిరుతపులి దాడి చేయడంతో దూడ చనిపోయింది. బాధితుడు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పాదముద్రలు సేకరించారు. పులి దాడి వల్ల చాలా గేదెలు బలవుతున్నాయని అన్నారు. పులి కోసం బోనును ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారి వెంకటస్వామి, బీట్ అధికారి సమ్రిన్ సంతోష్ చెప్పారు. మన ఇంట్లో మనము బయట సరే, అది మీరు చెప్పింది కూడా కరెక్టే సార్. ఫోన్ చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రథమ బహుమతి 31,000, ద్వితీయ 25,000, తృతీయ 12,000 ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానూరు సర్పంచ్, ఎంపీటీసీ ఎస్ఐ రాజన్న, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. आमच्या गावात टोर्नामेंट क्रिकेट क्लब, नेताजी यूथ क्लब यांच्यातर्फे कारोकबालचं टोर्नामेंट सुरू करण्यात आलेले आहे. ते कार्तिक पौर्णिमेच्या निमित्त 1997 पासून सुरू झालेले आहे. त्यात जसे चातुर्मास आणि सप्ताह चालू आहे तसेच क्रिकेटचं पण आज 1997 पासून सातत्याने चालू आहे. याच्यामुळे गावात युवा सगळे आणि मोठे गावातले लहान एक विचाराने या क्रिकेट खेळाला सगळे मदत करतात. అసెస్ మద్దతు కరుదేమని మీ పాండురంగల ప్రార్థన. కరోనా మూడవ ముప్పు పొంచి ఉందని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ ప్రజలను హెచ్చరించారు. మాస్కులు, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని చెప్పారు. మండలంలో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. ఇంటింటికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను సిరికొండ మండలం వైద్యాధికారి మాట్లాడుతున్నాను. ఇప్పుడు యూరప్ లాంటి దేశాల్లో కొత్తగా ఈ కరోనా యొక్క సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో
మన దేశంలో కూడా ఇటువంటి కేసులు నమోదు కాకుండా ప్రజలు, ముఖ్యంగా మన మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. మాస్క్ ధరించడము, శానిటైజర్ వాడడము, భౌతిక దూరం పాటించడము వాటిని నిబద్ధతతో పాటించండి. ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. 3వ వేవ్ ముప్పు ఇంకా ముంచి ఉన్న సమయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండి వైద్యారోగ్య శాఖ సహకరించాలని కోరుతున్నాం. రాకుండా మనకున్న ముఖ్య ఆయుధంలో వ్యాక్సినేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా 2 మోతాదుల వ్యాక్సిన్ టీకాను తప్పకుండా తీసుకోవాలి. మీరు, మీ కుటుంబము అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకొని సంరక్షణ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. ఇంకా ఎవరైనా తీసుకునే వారు ఉంటే వారిని కూడా మీరు ప్రోత్సహించి వ్యాక్సిన్ తీసుకునేలాగా మీరు సహాయపడాలని కోరుతున్నాం. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల సమస్యపై తెలంగాణ ఆల్ పెన్షన్స్ హార్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. తమకు రావాల్సిన పెన్షన్ ప్రతి నెల 1వ తేదీన ఇవ్వాలని పెన్షనర్లు కోరారు. పెన్షన్ అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏవో మురళీధర్ రావుకి వినతి పత్రం అందజేశారు. మనం ధర్నా కార్యక్రమం తీసుకున్నామనేసరికి ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి మనం టెంట్ వేసుకొని మాట్లాడుకునే అవకాశం దొరకలేదు. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి మెయిన్గా మన యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం కొత్త ఏం కోరతలేము, ఉన్న వాటినే సక్రమంగా అమలు చేయమని అడుగుతున్నాం. వాటిని సకాలంలో ఇవ్వమని అడుగుతున్నాం. వారి ప్రభుత్వం మీద భారం, వారు ఇచ్చిన జీవోలు వాటినే అమలు చేయమని అడుగుతున్నాం. ఇవ్వనటువంటి కొన్ని పెండింగ్లో ఉన్నాయి జీవోలు. 20 సంవత్సరాల పూర్తి సర్వీస్ అయిన వారికి పూర్తి పెన్షన్ ఇవ్వడానికి టీఆర్సీలో రికమెండ్ చేశారు. వారు ఇచ్చిన జీవోలో కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన జీవో ఇప్పటి వరకు రాలేదు. ఇంకా ఈ యొక్క డిటిఏలో ఈ 1718 తర్వాత ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన వాళ్లకు వాళ్ళ యొక్క పీపీఓలు రావడం లేదు. నత్తనాటక నడుస్తుంది. వాళ్ళ యొక్క ఆడిట్ చేసి తొందరగా వచ్చి వాళ్ళకు కూడా కొత్త పెన్షన్ వచ్చే విధంగా చేయాలని మా యొక్క డిమాండ్. దాదాపు 30,000 మంది పెన్షనర్లు ఉన్నారు ఈ మధ్య పీరియడ్లో. మరి ఇక ఈహెచ్ఎస్ కార్డ్స్ అయితే ఎక్కడా కూడా చెల్లడం లేదు. మరి ఈ యొక్క 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మరి ఈహెచ్ఎస్ కార్డ్స్ అన్ని హాస్పిటల్లో. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిని. పెన్షనర్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. వివిధ ప్రాంతాల నుండి ఇచ్చేసినటువంటి మిత్రులు గన్పూర్ ఎస్టో నుండి ఇచ్చేశారు. కొడకొండ్ల ఎస్టో కిందలో పనిచేసేటువంటి పెన్షనర్ మిత్రులు ఇచ్చేశారు. రఘునాథ్పల్లి నుండి కూడా రావడం జరిగింది. సరే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మేము జనగామ జిల్లా కేంద్రంలో ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ నిబంధనావళి మనకు అడ్డంగా వచ్చినందున ధర్నా కార్యక్రమం విరమించుకొని ఈరోజు కలెక్టర్ గారికి మా ద్వారా మెమోరాండం సమర్పించాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి సమర్పించడము జరిగింది. అయ్యా, మేము పెన్షనర్లు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. ఏంటి అంటే ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నా కూడా జిల్లా స్థాయిలో మాకు ఆరోగ్యరీత్యా ఆ సెంటర్ లేకపోవడం వల్ల పెన్షనర్లందరూ చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్ళడం జరిగింది. అయినా ప్రభుత్వము ఒక నిర్లక్ష్య ధోరణితో, నిరసన ధోరణితో అవలంబించడం జరిగింది. దాన్ని వెంటనే పరిష్కరించి ఆయా జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఈహెచ్ఎస్ స్కీమ్ను బలవంతం చేసి మాకు స్ట్రెంథనింగ్ చేసి మాకు ఆ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరడం జరుగుతుంది. అయ్యా, పెన్షనర్ల మిత్రులు 1వ తారీఖు జీతాలు రాకపోవడం వలన పెన్షనర్ మిత్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దయతో మా యొక్క ప్రతిపాదనను మీకు సమర్పిస్తున్నాము. మా సమస్యలను పరిష్కరించడానికి మీరు ముందుకు వచ్చి మాకు 1వ తారీఖు రోజే మాకు తప్పకుండా ఈ పెన్షన్ ఇప్పించే మార్గము చూపించాలని కోరుతున్నాము. అదేవిధంగా 4 డిఆర్లు అంటే డిఏలు కరువు బత్యాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది.
2018 జూలై తర్వాత రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు చాలామంది ఒక 20,000 మంది ఈరోజు పిఆర్సీ లేకుండా జీతం పెరగకుండా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. మరి దీనిని కూడా మేము ఒక డిమాండ్ మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. ర్యాండమ్ చెకప్లో ఒక్కొక్క డిటిఓ స్థాయిలో తెలంగాణ రైతులు పండించిన యాసంగి పంటను కేంద్రం కొనాలని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల పాల్గొన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగంపై కుట్రలు చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసనలు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా ధర్నాలు చేసే పరిస్థితిని కల్పించిన కేంద్ర అసమర్థ విధానాల్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, టీఆర్ఎస్ నేత పెద్దిరెడ్డి పాల్గొన్నారు. రోడ్ల మీద వచ్చి ధర్నా చేసే స్థాయికి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతున్న దానికి నిదర్శనం ఈరోజు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మేము ఏదైతే చెప్పుకుంటున్నామో అదే ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక బాధ్యత గల మంత్రి ఇవాళ అదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎవరు నమ్మాలి ప్రజలు? అందుకే క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము రైతు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు యాసంగి పంట, వానాకాలం పంట, వ్యవసాయ చట్టాలు, రాజ్యాంగం కల్పించిన అధికారం వ్యవసాయ చట్టాలు, ఈ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధి విధానం ఉండకూడదని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వ్యవసాయ చట్టాలు ఏ రాష్ట్రానికి అధికారం ఇవ్వకుండా వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయి. వ్యవసాయ చట్టాలలో భాగంగా ఏ రాష్ట్రానికి కూడా ఎంఎస్పి నిర్ణయం చేసే అధికారం లేదు. ఏ రాష్ట్రానికి కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెపరేట్గా ఉండదు. ఏ రాష్ట్రానికి కూడా కొనుగోలు చేసి నిల్వ చేసే అధికారం ఇవ్వలే. ఆ చట్టాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పంట కొనాలన్నా, ఏ పంట కొనాలన్నా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కొనాలని చెప్పి ఈరోజు చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అది రైతులకు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. ఈరోజు రాష్ట్రం డైరెక్ట్ ప్యాడీని కొని బియ్యం బట్టి ఎక్స్పోర్ట్ చేసే అధికారం లేదు. ఈవెన్ 100 కిలోల బియ్యాన్ని కూడా స్టోర్ చేసే అధికారం కూడా లేదు. ఎఫ్సిఐ గోదాములు అంటారు కానీ రాష్ట్రంలో సివిల్ సప్లై గోదాములు ఉండవు. ఆ సైంటిఫిక్ గోదాములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎఫ్సిఐ చేతిలో ఉంటాయి. అంటే ఎలా సిస్టమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధి ఏంటంటే ఆ రైతు పండించడం కావాల్సిన మెకానిజం తయారు చేయమన్నారు. ఏమేం కావాలి? రైతుకు నీరు కావాలి, కరెంటు కావాలి, పెట్టుబడి కావాలి. ఆ వనరులు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఏ పంట పండాలన్నా కూడా కావాల్సిన వనరులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈరోజు ఇక్కడ ఉన్న దారు పొలాలు కానీ తెలంగాణలో రైతులు ఏ పంట వేయాలని చెప్పి వాళ్ళ అనుగుణంగా వేస్తారు. మీరు కండిషన్ పెడితే మాత్రం రైతు ఇబ్బంది పడతారు. అది నష్టమో లాభమో మీరు తీసుకోండి, దాన్ని లాభ సైడ్గా చూడకండి. ఈ కేంద్ర ప్రభుత్వానికి అన్ని లాభాలు రావు. జిఎస్టీలో లాభం తీసుకోండి, రైల్వేలో లాభం తీసుకోండి, కానీ రైతుల మీద లాభం చూసుకోకండి, రైతుల మీద సంపాదన చూసుకోకండి, రైతుల మీద పెట్టుబడి పెట్టండి. రైతులకు ఇవ్వలేక ఏ పంటలో కొనుక్కొని మీరు ఉచితంగా ఇస్తారా బియ్యము? మీరు ఏమి ఇస్తారో ఇచ్చుకోండి, కానీ రైతు పండించిన పంట కొనాలంటే మాకు 4 సంవత్సరాల సరిపడా బాయిల్ రైస్ ఉన్నది. మేము బాయిల్ రైస్ ఖరాఖండ్ కొనము అనుకుంటూ కూడా డైరెక్ట్ ఒక సర్కులర్ పంపించారు, ఒక నోటే పంపించేసారు. దట్ ఈస్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ పంపింది క్లియర్గా, మేము కొనము, పారాబాయిల్డ్ కొనము. పారాబాయిల్డ్ అనేది కొనమంటే యాసంగిలో పండే ప్రతి పంట పారాబాయిల్డ్గానే మారుతుంది. కాబట్టి తప్పగా వాళ్ళు వేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ మేము కొనము అని చెప్పి అదే కండిషన్ ఉన్నది.
దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పడం జరిగింది. ఎందుకు కొనవు ఈ రాష్ట్రం నుంచి జీఎస్టీ కడతావేమా, అది లాభాలు పోతున్నాయి కదా, ఈ రాష్ట్రంలో పంట ఎందుకు కొనవు? మరి పంజాబ్లో ఉన్న పంట మొత్తం కొన్నావు కదా నువ్వు, మొన్న 1,30,00,000 పెట్టిట ధాన్యాన్ని కొన్నావు కదా, మరి ఇది కొంటే ఎందుకు లాభం అంటే తెలంగాణ అంటే వివక్షగా చూస్తున్నారు. మళ్ళా మీదికెళ్ళి బండి సంజయ్ గారు ఏమంటారు, మీరు పంట వేయండి మీరు కొంటామన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను అదే క్లారిటీ ఇవ్వమంటున్నా, నోటి మాట వద్దు, కాగితం తెప్పియండి ఇక మేము కొంటాము అని చెప్పి కాగితం తెప్పియండి. ఇంతవరకు కాగితం రాలేదు. కిషన్ రావు చెప్పారు కదా మేము కొనము అన్నట్టే యాసంగిలో మీరు పారాబెట్టి ఎవరు తినరు అన్నారు. కాబట్టి రైతులు డైలమాలో ఉన్నారు. మేము రైతుల పక్షాన పోరాటం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిస్తానికే ఈరోజు మేము శుక్రవారం నాడు ధర్నా కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో హెడ్ క్వార్టర్లో ధర్నా పెడతాం. రైతులకు చైతన్యవంతం చేస్తాం, రైతులను తీసుకొస్తాం. ఈ యొక్క సెగ కేంద్ర ప్రభుత్వం తాకాలి, కేంద్ర ప్రభుత్వం మేము నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం కోసము మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తాం. అధికార పార్టీ ఉండడంగా ప్రజల కోసం మేము ఇప్పుడు ఈరోజు రైతుల కోసము రోడ్డు మీద రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తున్నాను, ఇదే బండి సంజయ్ గారు, ఇదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరు స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మేము ధర్నా చేస్తున్నాం ఇక్కడ, మీరు పీల్చుకోవాలి ఇంటి ముందంటే ఇంటి ముందు మీరు ధర్నా చేయండి. రైతుల పక్షాన ఉండండి, మీరు రైతుల పక్షాన ప్రజల పక్షాన. సార్ తెలంగాణలో నీళ్లు ఉన్నాయి, జలాశయాలు నిండు ఉన్నాయి, కరెంటు ఉన్నది, రైతు ఏ పంట వేసుకుంటాడో ఆ పంట. నిజామాబాద్ జిల్లా బాల్కొండ చెంగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం రథోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గోలి నర్సయ్య, ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఆలయ కమిటీ చైర్మన్ నాతి మోహన్ గౌడ్, చింత శ్రీనివాస్, బాలయ్య, సర్పంచ్ గంగారెడ్డి పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సురైనాయి. గత 3 రోజుల నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజుగా హోమయజ్ఞము, రెండవ దినము కుంకుమార్చన. ఆ కుంకుమార్చనలో కొత్తగా పెళ్ళైన జంటలు, పెళ్లి కాని జంటలు, పిల్లలు కాని వాళ్ళు అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులకు ఒక పొద్దులతోటి హోమయజ్ఞం చేస్తారు. తర్వాత ఈరోజు చివరి రోజు, ఈరోజు స్వామివారి కళ్యాణము, మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము, చివరిగా ఇప్పుడు 7 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. స్వామివారి రథోత్సవంలో భక్తులు, గ్రామ ప్రజలు, పొరుగు గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం ఎల్లవేళలా విజయవంతం చేస్తారు. గత 21 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. చైర్మన్గా ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అన్నిటికంటే ఇంకా ఎక్కువ అన్ని సవలతులు, అన్నం కానీ వాటర్ సవలతు కానీ ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి వస్తారు. కాబట్టి అందరికీ దాదాపు ఒక 4,000 నుంచి 8,000 మంది జనాలు వస్తారు. వారందరికీ సౌకర్యాలు బ్రహ్మాండంగా కల్పించినాము, ఏ లోటు లేకుండా చూసుకున్నాము. అలాగే మాకు మంత్రివర్యులు కూడా మాకు 50 లక్షల రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది. ఎండోమెంట్ ద్వారా మా ఇది కంట్రిబ్యూషన్ 25%, అంటే మేము 8 లక్షలు కట్టుకున్నాము, వారు 32 లక్షలు, మొత్తం కలిసి 40 లక్షలు వారు శాంక్షన్ చేయడం జరిగింది. మంత్రివర్యులకు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా గుడి తరఫున, మా గ్రామం తరఫున మరియు మా విలేజ్ కమిటీ వీడీసీ తరఫున మొత్తం మా టోటల్ గ్రామంలో బ్రహ్మోత్సవాలు 21సారి వార్షికం చేసుకుంటున్నాం. ఎంతో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. పబ్లిక్ అందరూ పాల్గొని. రాష్ట్రంలో మద్యంపై పెట్టిన దృష్టి ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలపై లేదని ఏఐసీసీ సభ్యురాలు గుండ్రత్ సుజాత అన్నారు. బీజేపీ, తెరాస పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలకి పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతోనే యువత ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్కు ఉప ఎన్నికలు వస్తే ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నికలు ముగియగానే వాటిని మర్చిపోవడం సాధారణమని ఆరోపించారు. ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, కేంద్రం మీద పోరాటం చేస్తామని చెప్పేసి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలు గమనించవలసిందే మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.
ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు తెలంగాణలో ఉన్న పిల్లలకే వస్తే ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం వస్తుంది అన్నటువంటి ఒక ఆశతోటే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. కానీ మన ఆశయాలు అన్నీ కూడా ఎటో వెనక్కి నెట్టబడ్డాయి. ఈ ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల కేవలం ఉద్యమం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత, సోనియమ్మ దయ వల్ల ఈ తెలంగాణను తెచ్చుకున్న తర్వాత, నిరుద్యోగ యువకులందరూ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే కేవలం కేసీఆర్ కుటుంబానికి ఈరోజు పరిమితమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు మరి మద్యం షాపులు అంటే జనాభాకు తక్కువ ఉన్నాయని చెప్పేసి పెంచి ఇంకా మద్యం షాపుల్ని రాష్ట్రంలో కొత్త షాపులు కూడా తీసుకొస్తున్నారు. అంటే మద్యం షాపుల ద్వారా ప్రజల సొమ్ముని దోపిడీ చేసుకోవడానికి, అంటే ప్రజలకు ఇచ్చేది ఏం లేదు. 2000 పాపం పెద్ద మనుషులు అందరూ ఏమనుకుంటే మాకు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ చేత 2000 రూపాయలు ఇస్తే ఈ చేత 5000 రూపాయలు లాక్కుంటున్న విషయాన్ని కూడా ఈరోజు గమనించవలసిందిగా మేము ప్రజల్ని కోరుతున్నాం. అంటే ఈ రాష్ట్రం ఎక్కడ పోతున్నది? తాగుబోతు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కూడా తాగుబోతు రాష్ట్రాన్నిగా మార్చే విధంగానే ఈ రాష్ట్రం మారుతుంది తప్ప ఉద్యోగాలు ఇచ్చే ఒక యువతకు ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రంగా మారతలేనటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతుంది. కేవలం ఎన్నికల సందర్భంగా ఉప ఎన్నికలు వస్తే హామీలు ఇవ్వడము, ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము, పొట్ట పోసుకోవడము, అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఉన్నటువంటి విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి వచ్చి, ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు లేవు, కేంద్రం ద్వారా లేవు, రాష్ట్రం ద్వారా లేవు. మళ్ళీ ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జోగురామన్న గారు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు యాపలగూడ దగ్గర రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కారులో ప్రయాణిస్తున్న 4 యువకులు బహదూర్పురా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాల మహానాడు జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న పాల్గొన్నారు. మాలల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తున్న జి చెన్నయ్యకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాల మాదిగలకు సమానంగా నామినేటెడ్ పదవులు ఇచ్చిందని, తెరాస మాదిగలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మాలలను అవమానపరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంద మల్లికార్జున్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్ పాల్గొన్నారు. నేను మేక వెంకన్న, మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ముఖ్యంగా రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాలలకు అవకాశం కల్పించాలని, దాంట్లో ప్రధానంగా దళిత ఉద్యమాల మీద తీవ్రంగా పోరాడుతూ జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షుడు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారికి అవకాశం కల్పించాలని చెప్పి ప్రధానంగా మాల మహానాడు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి తన జీవితాన్ని మొత్తం దళిత ఉద్యమాలకు అంకితం చేసి అనేక సమస్యల మీద రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, దళితుల పట్ల అట్రాసిటీలు, వీటన్నిటి మీద తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉద్యమం చేస్తున్నటువంటి చెన్నయ్య గారికి మరి ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని చెప్పి మాల మహానాడు ప్రధానంగా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో మాలలు అత్యధిక జనాభా కలిగినటువంటి
గణనీయమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాలలకు ఏమాత్రం అవకాశం కల్పించకుండా ఎస్సీలకు రిజర్వ్ అయినటువంటి స్థానాల్లో ముఖ్యంగా అన్ని స్థానాల్లో మాదిగలనే నింపుకుంటూ పోతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నామినేటెడ్ పదవుల్లో ఇవాళ అన్ని చైర్మన్లు వాళ్ళకే ఇచ్చి ఎమ్మెల్సీలో కూడా వాళ్ళకే కేటాయించడం అనేది మాలలను తీవ్రంగా వివక్షకు గురి చేస్తున్నటువంటి అంశము, రాజకీయ అంటరానితనాన్ని చూపిస్తుంది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వము. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాలలను ఖచ్చితంగా దగ్గర తీసి మరి అవకాశం కల్పించకపోయినట్లయితే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మాలలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి తప్పకుండా మాలల నాయకుడు మాలల పట్లనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని ఉద్యమాలు చేస్తున్నటువంటి చెన్నయ్య గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి అదేవిధంగా నింపబోయేటటువంటి వేరే చైర్మన్లలో కూడా మాలను నియమించాలని చెప్పి మాల మహానాడు ఈరోజు డిమాండ్ చేస్తుంది. తీవ్రంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. ది చెన్నై సిల్క్స్ కూకట్పల్లి వై జంక్షన్లోని హోమ్ టుడే ఫర్నిచర్ విభాగం 3వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంస్థ నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించారు. ₹1,00,000 ఫర్నిచర్ కొనుగోలు చేసిన వారికి 25,000 రూపాయల రీక్లైనర్ ఉచితంగా అందజేస్తున్నట్టు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్ ఎస్ దేవన్, ఆర్ మహేష్ తెలిపారు. ఎక్స్చేంజ్ ఆఫర్ సైతం కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ మేనేజర్ వినయ్ పాల్గొన్నారు. నమస్కారం. ఇప్పుడు ఈరోజు స్పెషల్ డే చెన్నై సిల్క్ హోమ్ టుడే ఫర్నిచరు 2 నెల కంప్లీట్ చేసి 3rd ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కస్టమర్కి మనం థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు ఇది గురించి స్పెషల్ ఆఫర్ పెట్టాము. 1 lakh కస్టమర్ ఎవరు పర్చేజ్ చేస్తారో వాళ్ళన్నికి 25,000 రూపీస్ వర్త్ రెక్లైనర్ ఫ్రీగా ఉంది. సెలెక్టెడ్ ప్రోడక్ట్కి 50% ఆఫర్ ఉంది. స్పెషల్గా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అండి. 0% బజాజ్ ఈఎంఐ స్కీమ్ ఉంది. ఇది ఇప్పుడు మన చెన్నై సిల్క్లో ఇక్కడ వై జంక్షన్ కుక్కట్పల్లిలోనే హోమ్ టుడే ఫర్నిచర్ అవైలబుల్ ఉందండి. అన్ని కస్టమర్ వచ్చేసి ఈ ఆఫర్ను కంపల్సరీ యూటిలైజ్ చేయాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఊరికి ఉత్తరాన సినిమాలో సన్నివేశాలు తొలగించాలని తెలంగాణ ప్రజా సంఘాలు హైదరాబాద్ గన్ పార్క్ ముందు నిరసన చేపట్టాయి. సినిమాలో తెలంగాణని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సంఘం నాయకులు తెలిపారు. రాష్ట్ర చిహ్నమైన కాకతీయ తోరణానికి వ్యక్తిని తలకిందులుగా ఉరితీసే సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని, దర్శక నిర్మాతల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉన్నటువంటి తెలంగాణ ప్రతీక అయినటువంటి ఈ యొక్క తోరణానికి వేలాడదీసినటువంటి ఊరికి ఉత్తరాన దర్శకులు డౌన్ ఊరికి ఉత్తరాన దర్శకులు నిర్మాతలు వెంటనే వాల్మీకి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సింబాలిక్ అయినటువంటి వరంగల్ కాకతీయ తోరణానికి ఒక ఊరికి ఉత్తరాన అనేటువంటి సినిమాతో దర్శకులు అదేవిధంగా నిర్మాతలు ఒక ప్రతీక అయినటువంటి ఒక సింబాలిక్లో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఎత్తివి చూపే విధంగా, అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా ఒక వ్యక్తి సన్నివేశాన్ని ఈరోజు వేలాడదీస్తూ ఒక సన్నివేశం తీశారు. ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క అగౌరవపరుస్తూ తీసినటువంటి సినిమాను ఈ యొక్క సినిమా నిర్మాతలు కానీ, అదేవిధంగా దర్శకులు కానీ, అదేవిధంగా ఈ సినిమా హీరో వీళ్ళందరూ కూడా ఈ యొక్క 4 కోట్ల మంది తెలంగాణ ప్రజానికానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి, అదేవిధంగా ఈ యొక్క సింబాలిక్ ఉన్నటువంటి ఏదైతే ఉరి తీస్తున్నటువంటి సందర్భం కానీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆవేశాలను, సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తూ తెలంగాణం ఇది మరి ఎవరు చేస్తున్నారో, దీని వెనకాల ఎవరున్నారో దీన్ని ఖచ్చితంగా 4 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క ఆకాంక్షకి, ఆవేశానికి గురవుతారు. రాష్ట్ర స్థాయిలో వీళ్ళు కానీ దీనికి సంబంధించినటువంటి ఈ సన్నివేశాన్ని పూర్తిగా విరమించుకోకపోతే సెన్సార్ బోర్డును సంప్రదించి ఖచ్చితంగా వీరి మీద చట్టపరంగా కోర్టులో కేసులు వేసి ఈ యొక్క నిర్మాతలను కోర్టుకి ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తానూరులో యూత్ క్రికెట్ టోర్నమెంట్ ప్రథమ, ద్వితీయ బహుమతులు
పొంచి ఉన్న కరోనా 3వ ముప్పు, జాగ్రత్తలు తప్పక పాటించాలన్న డాక్టర్లు. మద్యంపై పెట్టిన దృష్టి ఉద్యోగాలపై ఏది? హామీలే తప్ప ఆచరణ లేదన్న కాంగ్రెస్ నేత. ఊరికి ఉత్తరాన సినిమాలో సన్నివేశాలు తెలంగాణని కించపరుస్తున్నాయని నిరసనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.